చి ఒసే ఆగు, ఇంట్లో ఏమన్నా రోడ్డు వేస్తున్నావా? మరెందుకే రోడ్ రోలర్ లాగా అటు ఇటు తిరుగుతున్నా? మా రిలేషన్షిప్లో నేను డామినేటింగా లేదా మా ఆయన డామినేటింగా? ఒకసారి టెస్ట్ చేద్దాం. దిలీప్, దిలీప్, వీడేంటి ఇలా కూర్చున్నాడు? దిలీప్, ఏం చేస్తున్నావు? నిన్నే. బూమ్. ఆ! ఉన్నాడా పోయాడా? అబ్బా, ఇదే మంచి టైం. ఇప్పుడు ఏం చేసినా ఏమి అనడు. నిన్ను ఏం చేస్తున్నావు? దోమలు కొడుతున్నా. ఛా, నువ్వేం చేస్తున్నావు? అదా ఏం లేదే, మన న్యూస్లో హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయని చూసా. మన హార్ట్ హెల్త్ ఎలా ఉందో తెలియాలంటే 3 నిమిషాలు గుక్క పెట్టుకుని ఉంటే ఏం లేనట్టే అంట. అయితే నేను ట్రై చేయనా? ఏం వద్దు. ఏం? ఎందుకంటే మీ ఆడవాళ్ళ వల్ల మాకు వస్తాయి హార్ట్ అటాక్లు, మీకు అలాంటివి ఏం రావు. అబ్బా, ఇదే మంచి టైం. మన డామినేషన్ చూపిద్దాం. దిలీప్, మనం ఒక రీల్ చేద్దామా? రీలా? అమ్మో, ఇప్పుడు చేయనంటే ఏదో పెంట పెట్టేలా ఉంటుంది. ఎందుకులే, ఏ రీల్ చేద్దాం? నేమ్ ఆఫ్ గర్ల్స్ అని, చాలా సింపుల్. నేమ్ ఆఫ్ గర్ల్సా? అంటే నేను చూపిస్తా, చూడు. ఓ సింతేనా? ఇంతే, చాలా ఈజీగా ఉంది. సరే చేద్దాం పదా. పద. నేమ్ ఆఫ్ గర్ల్స్, నేమ్ ఆఫ్ గర్ల్స్. చూస్తున్నావు, చెయ్యి. నేమ్ ఆఫ్ గర్ల్స్ దట్ వి నో. ఆద్య. శిరీష. ఏంటి ఆ లుక్? అయినా నీ పేరు నువ్వు చెప్పుకుంటావు ఏంటే? ఎంత సెల్ఫ్ లవ్ ఏంటే నీకు? చెయ్యా. నేమ్ ఆఫ్ గర్ల్స్ దట్ వి నో. కళ్యాణి. నీరోష. నేమ్ ఆఫ్ గర్ల్స్ దట్ వి నో. అనిత. మోనాలిసా. అబ్బా, ఎందుకే కొట్టావు పిచ్చిదానిలాగా? నువ్వు గేమ్ రూల్స్ బ్రేక్ చేసావు. అవునా? సరే. నేమ్ ఆఫ్ గర్ల్స్ దట్ వి నో. ప్రసన్న. మౌనిక. వీడి పని చెప్తా. నేమ్ ఆఫ్ గర్ల్స్ దట్ వి నో. కావేరి. వినీత. వీడింకా నా పేరు చెప్పట్లేదు. నేమ్ ఆఫ్ గర్ల్స్ దట్ వి నో. రూప. శరణ్య. ఎందుకే అలా కొడుతున్నావు? ఇంతమంది అమ్మాయిలతో సోదేస్తూ అబ్బాయిలు ఉన్నారంటే నన్ను ట్రిప్ కి పంపించవా? నా కోపం ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు. నిన్ను అబ్బా, నేను పిచ్చ హ్యాపీ. మా రిలేషన్షిప్ లో నాదే అప్పర్ హ్యాండ్. ఎంతైనా మగాలని మన గ్రిప్ లో పెట్టుకుంటే ఆ కిక్కే వేరప్పా. అవును, కొట్టేశాను కదా. అసలే మన బర్త్డే వస్తుంది. ఏమైనా కొంటాడో లేదో. దీనికి కూడా ఏదైనా ప్లాన్ చేయాలి. అమ్మకి కాల్ చేస్తా. హలో అమ్మా. చెప్పమ్మా. ఇప్పుడు ఈ నెల నా బర్త్డే వస్తుంది కదా. మా ఆయనతో బంగారం కొనిపించుకుందాం అనుకుంటున్నా. ఏం చేయాలి? అడిగితే కొనేవాళ్ళు మొగుడెందుకు అవుతారు? బ్లాక్మెయిల్ చెయ్యాలి. ఓ, నువ్వు నాన్నని అలానే బ్లాక్మెయిల్ చేసి కొనిపించుకున్నావా? పిల్లికి కూడా బిచ్చం పెట్టను మీ నాన్న అడిగితే కొంటాడు మరి. సరే సరే, ఓకే. నేను ఫ్రెష్ అయి చేస్తా.
మొగుడు నేను చూడకుండా చితక బాధేస్తుందా? దీని పని చెప్తాను, ఎలా అయినా రివెంజ్ తీసుకోవాల్సిందే. అబ్బా. చచ్చ మనుషుల్లో మానవత్వమే లేకుండా పోయింది. దీనికి మనసే లేదు, ఇది మానవత్వం కోసం మాట్లాడుతుంది. చూసారా? ఏమైంది ఆద్య, అంత ఇరిటేట్ అవుతున్నావు? మొన్న గుంటూరులో ఒక ఆవిడ రిమోట్ ఇవ్వలేదని వాళ్ళ ఆయనని కొట్టి చంపేసింది. మరే ఢిల్లీలో వాళ్ళ హస్బెండ్ యానివర్సరీకి గిఫ్ట్ ఇవ్వలేదని కుక్కర్తో కొట్టి చంపేసిందంట. వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటారు. చచా కాదు దిలీప్, వాళ్ళు కూడా నాలాగే టెక్కీస్. అయినా మా అమ్మాయిలకి ఏం కోరికలు ఉంటాయి చెప్పు? ఏవో చిన్న చిన్న కోరికలు. బర్త్డేకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని, యానివర్సరీకి డిన్నర్ అని, అది కూడా అర్థం చేసుకోకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. అయినా నీకదేం భయం లేదు, బికాస్ ఐ నో యు డోంట్ డిసప్పాయింట్ మీ. అయ్యో బాగా కొట్టానా? సారీ దిలీప్. చూసారా దీని డబుల్ యాక్షన్? మెల్లమెల్లగా దీని ట్రూ కలర్స్ అన్ని బయట పెడుతుంది. చెప్తా. అసలే మా పెళ్ళైకి వచ్చిన ఫస్ట్ బర్త్డే తంది. నా చిట్టు బుర్రకేమో తన బర్త్డే డేట్ గుర్తులేదే. ఏం చేద్దాం? ఐడియా వచ్చింది. ఈ జెంజీ బ్యాచ్ అంతా అన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తారు కదా, తన ప్రొఫైల్ ఓపెన్ చేసి కనిపెట్టేద్దాం. అబ్బా సూపర్ రా దిలీప్, నువ్వు ఎంతైనా గవర్నమెంట్ జాబ్ బుర్ర కదా. చాలా ఇంటెలిజెంట్ ఫిల్ అయ్యా నేను. ఇప్పుడు ఏం చేద్దాం? మా అత్తకి ఫోన్ చేద్దామా? అమ్మో వద్దులే, మళ్ళీ ఏదో పొలాలు పెట్టి గొడవలు పెడుతుంది. పోనీ మా మామయ్యకి ఫోన్ చేస్తే కూతురు బర్త్డే కూడా గుర్తుపెట్టుకోలేని అల్లుడు దొరకడు అనుకుని బాధపడతాడు. ఇలాంటి టైంలోనే ఆ బకరగడికి ఫోన్ చేయాలి. హలో బామ్మర్ది, ఒక చిన్న హెల్ప్ కావాలరా. నేను మీ అక్క బర్త్డే మర్చిపోయాను రా. సూపర్ అయితే ఇంకా నువ్వు కనిపించక్కర్లా, ఇదే నీ లాస్ట్ కాల్ అయితే. రే 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 భయపెట్టకరా, అసలే భయపడుతున్నాను. నువ్వే హెల్ప్ చేయరా. ఖర్చు అవుతుంది బావా. ఏం కావాలి? అంటే ఐఫోన్ 17 Pro Max చాలా బాగుందంట బావా, కొనుక్కుందాం అనుకుంటున్నా. మరి సరే ఒకటి అనగా ఇస్తా. అయితే హింట్ ఇస్తా. ఏంటో చెప్పు. ఎంకే కొట్టు ఫస్ట్ నువ్వు. నీ ఇంత కమర్షియల్గా ఉన్నావేంట్రా? కొట్టా చూడు. ఆ రోజు ఎక్కడ లేని ఫెమినిస్ట్ అందరూ నిద్ర లేచే రోజు. అంటే హలో 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 నీ పెట్టేశాడు మా ఆయగాడు. ఛే 10,000 బొక్క. ఇది కూడా దొబ్బినట్టే. హాద్య చెప్పు దిలీప్. అంటే నీకు డ్రీమ్ బర్త్డే సెలబ్రేషన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే అంటే ఇలానే బర్త్డే చేసుకోవాలి అని ఏమైనా ఉందా? ఉంది. ఏంటది? పైన మూన్, కింద మూన్ లైట్ డిన్నర్లో మనం చల్లగా బీచ్ వేవ్స్ తాకుతుంటే అప్పుడు కేక్ కట్ చేస్తే వావ్. ఆగు, ఇదేదో సినిమాలో సీన్ కదా. ఇది నువ్వే సినిమాలో సీన్. ఇది పో దిలీప్, నీకు నా ఫీలింగ్సే అర్థం కాదు. అమ్మాయిల ఫీలింగ్స్ ఎలానో ఉంటే అర్థం కాకపోవడమే మంచిది. ఎక్కడున్నావే?
ఎక్కడ కూడా లేకపోతే ప్లాన్ చేసిన సర్ప్రైజ్ బొక్క. అబ్బా వర్షం పడేలా ఉందే. ఏం కాదులే చూద్దాం. ఏం చేస్తున్నావు ఇక్కడ? అదే మొన్న అత్తయ్య వడియాలు ఇచ్చారు కదా, ఆరబెడదామని వచ్చాను. ఈరోజు ఏం పనులు చేయకూడదు తెలుసా నువ్వు? ఎందుకు? ఎందుకంటే ఈరోజు నీ బర్త్డే కదా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ. ఈరోజు డేట్ ఎంత చెప్పురా? నాకెవరైనా గుర్తులేదే. ఎందుకంటే ఈరోజు నువ్వు చీర కట్టు, పూజ చేసావు. ఎందుకంటే ఈరోజు నీ బర్త్డే కాబట్టి. అసలు ఈరోజు ఏంటో చెప్పురా. అస్సలు ఏమి నాకు అడక్కు. నువ్వు కేక్ ఆర్డర్ పెట్టా, నైట్ డిన్నర్ పార్క్ హైట్లో టేబుల్ బుక్ చేసా, ఇద్దరం కలిసి ఫుల్ చిల్ అంతే. మొత్తం ఎంత అయింది? లవ్లో డబ్బులు మ్యాటర్ కాదే. అసలు నా బర్త్డే డేట్ చెప్పురా. నిన్నే అంటే అది ఈరోజు నీ బర్త్డే అంతే. బొందరా నీ బొంద. నా బర్త్డే రేపు March 8th. పెళ్ళం బర్త్డే గుర్తుండదు కానీ ఓ ఎగేసుకుంటూ వస్తావు. అందుకే రా నువ్వంటే నాకు కోపం. నిన్ను